Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఉషా, నువ్వు నిద్రపోవడం లేదని నాకు తెలుసు. నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నావు అని కూడా నాకు తెలుసు. నేను నిద్రపోలేదని మీకెలా తెలుసు? మనసు భారంగా ఉన్నప్పుడు, మనిషికి మనశ్శాంతి లేనప్పుడు కంటి నిండా నిద్ర పట్టదంట. మా నాన్న అప్పుడప్పుడు చెప్పేవారు. ఇప్పుడు నీకు కూడా మనసు భారంగానే ఉంది. అలాంటప్పుడు నీకు కూడా నిద్ర పట్టదు కదా. నా మనసు భారంగా ఉందని నేను చెప్పానా? కొన్ని చెప్పనవసరం లేదు, చెప్పకుండానే తెలిసిపోతాయి. అలా ఎలా తెలిసిపోతాయి? మనసు ప్రశాంతంగా ఉంటే మనుషులు నవ్వుతూ కనిపిస్తారు. నేను కూడా నవ్వుతూనే కనిపిస్తున్నాను కదా. నువ్వు నవ్వుతూ కనిపిస్తున్నావు, కానీ నటిస్తున్నావు. నటిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది అంతే. నేను నార్మల్గానే ఉన్నాను. నువ్వు నార్మల్గా ఉన్నావో, నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావో నాకు తెలుసులే. ఉషా, మీరు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ముందు ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోండి. నాకు నిద్ర రావట్లేదు. నాకు నిద్ర వస్తుంది. నువ్వు ప్రశాంతంగా పడుకోవాలంటే నీకు కథ చెప్పనా? ఏంటి, మీకు కథలు కూడా వచ్చా? కథలు వచ్చు, కథలతో నిద్రపుచ్చడం కూడా వచ్చు. మీకు సంగీతంతో జోలపాడి నిద్రపుచ్చడమే వచ్చు అనుకున్నాను. కథలు కూడా చెప్పి నిద్రపుచ్చుతారా? ఇప్పుడు నేను నీకు కొత్త కథ చెప్తాను, ముందు అది విని ఎలా ఉందో చెప్పు. సరే చెప్పండి, వింటాను. అనగనగా ఒక తెల్ల పావురం ఉంది. అది ఆకాశంలో చాలా స్వేచ్ఛగా తిరిగేది. అప్పుడప్పుడు పచ్చని చెట్ల మీద వాలేది. దానికి ఇష్టం వచ్చినట్టు బతికేది. అలా ఎగురుతూ 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 ఒకసారి ఒక బంగారు కోటలోకి దూరింది. అక్కడ కూడా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఉంటాయేమోనని వెతికింది. కానీ తనకు అవేవి అక్కడ కనిపించలేదు. ఈలోపు ఆ బంగారు కోటలో పనిచేసేవాళ్ళు సాయంత్రం అయిపోతుందని తలుపులు, కిటికీలు అన్నీ మూసేశారు. పావురం తిరిగి వెళ్ళిపోదామని చూస్తే ఎటు దానికి దారి దొరకలేదు. ఇది దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటే అత్తగారిల్లు ఐశ్వర్యంతో తొలతూగుతుందంట. నువ్వే దరిద్ర దేవత దోశల్లోంచి పుట్టిందాన్లా ఉన్నావు. నువ్వు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నావా? పాపం, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఆ తెల్ల పావురం ఆ బంగారు కోటలో ఇరుక్కుపోయింది. అక్కడ తనకి తెల్లని మేఘాలు లేవు, పచ్చని చెట్లు కనిపించలేదు, స్వచ్ఛమైన గాలి తనకి దొరకలేదు.
కానీ తన చుట్టూ అవన్నీ ఉన్నట్లే ఫీల్ అయింది. ఎందుకంటే అది బయటికి వెళ్ళలేదని తెలుసు కాబట్టి. అందుకే బయట ప్రపంచం అంతా ఆ బంగారు కోటలోనే ఉందని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. అక్కడే సర్దుకొని బతకడం ప్రారంభించింది. పాపం కదా ఆ పావురం. ఉషా, సారీ, ఆ పావురం ఎవరో కాదు షా, నువ్వే. ఈ బంగారు కోటలోకొచ్చి చిక్కుకున్నావు. ఎటూ వెళ్ళలేక ఇక్కడే సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. పాపం ఉషా, నువ్వు నిద్రలో అయినా కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. హాయిగా నిద్రపో. అత్తగారింట్లో ఉషా మహారాణిలా బ్రతుకుతుందని చెప్పారు. చాలా సంతోషం అండి. అదంత ఆనందంగా ఉంటే నాకింకేం దిగులుంటుంది? నన్ను క్షమించు రాధా. ఈ కూతురు అక్కడ ఆనందాన్ని అరువు తెచ్చుకుని బ్రతకడానికి వీలు లేకుండా బ్రతుకుతోంది. ఆ విషయం నీకు చెప్తే నువ్వేమైపోతావని నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పాపం ఉష చాలా బాధపడుతుంది అక్కడ. మొన్న ఉషా ఫోన్లో మాట్లాడినప్పుడు ఏడుస్తూ మాట్లాడింది అనుకున్నాను. ఏదో పరాకులో ఉండి మాట్లాడింది అన్నమాట. నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకుని కంగారు పడ్డాను. అది భద్రంగా ఉందని తెలిసాక కాస్త సంతోషంగా ఉండగలుగుతున్నాను. నీకు ఆనందం వచ్చినా అదుపు చేయలేము, దుఃఖం వచ్చినా దానికి అడ్డుకట్టవేయలేము. ప్రతిదానికి అంత ఎగ్జైట్ అయిపోకూడదు. ఏమోనండి, ప్రపంచంలో ఏ విషయంలోనైనా నేనంత ఉత్సాహపడను. కానీ ఉష విషయంలో మాత్రం అలా కాదు. ఎంతైనా కన్న కూతురు కదా, కడుపు తీపి ఉంటుంది కదా. అది సంతోషపడుతుంటే నా మనసు సంతోషపడుతుంది. అది బాధపడితే నా మనసు కూడా బాధపడుతుంది. అయినా ఇవన్నీ మీ మగవాళ్ళకు చెప్పినా అర్థం కావులేండి. ఏమండి, ఏంటి? నాకు కూడా ఉషను చూడాలనిపిస్తుందండి. ఏమైందండి? మాట్లాడరేంటి? ఇప్పుడు వద్దులే రాధ, ఇంకెప్పుడైనా చూద్దాం. అదేంటి, కూతుర్ని చూసుకున్నానన్న సంతోషం మీకుంటే సరిపోతుందా? తల్లిగా నాకక్కర్లేదా? అలా కాదు రాధ, నిన్నే కదని వెళ్ళాను. మళ్ళీ మనం వెళితే మాటిమాటికి వస్తున్నారని వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అలా కాదండి, త్వరలో పండుగలు కూడా రాబోతున్నాయి కదా. పద్ధతి ప్రకారం కూతుర్ని అల్లుణ్ణి పండగకి పిలవాలి కదా. దానికోసమైనా వెళదామండి. సర్లేవే, సమయం చూసుకుని వెళదాం. నేను చెప్పే వరకు నువ్వు కంగారు పడకు, అర్థమైందా? నేనేమైనా బంగారం అడిగానా, వజ్రాలు తెమ్మన్నానా? కూతుర్ని అల్లుణ్ణి చూడ్డానికి వెళదాము అన్నాను. రేక్కాయంత విషయాన్ని రైలు కోతంత సాగదీస్తున్నారు. ఏంటో ఈ మనిషి. ఒకప్పుడు ఉషా ఎంత సంతోషంగా ఉండేది. ఎంత సరదాగా మాట్లాడేది. మీరు అంత అద్భుతంగా పాడారంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి మీకు స్వరాభ్యాసం చేసి ఉంటుంది. స్వరాభ్యాసమా? అదేనండి, అక్షరాభ్యాసం లాగా స్వరాభ్యాసం అని పదప్రయోగం చేశాను. ఇప్పుడు తనలో ఆ సంతోషం కనబడ్డం లేదు. ఒక సమస్యల ఉచ్చులో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఆనందం అనే సముద్రానికి అవతలి తీరంలో ఉన్నట్టు అనిపిస్తోంది. పాపం ఉష. నన్ను పెళ్లి చేసుకున్నందుకు తనకి దక్కిన బహుమతి ఇదేనా? నా వేలు పట్టుకుని ఈ ఇంటి గడప తొక్కినందుకు తనకి నేనిచ్చే కానుకింతేనా? పరిస్థితులు ఆడే ఆటలో ఉషా బలి కాకూడదు. తన జీవితం అనుకోకుండా తిరిగిన ఈ మలుపులో తను నలిగిపోకూడదు. తనలో నేను సంతోషం చూడాలి. తన జీవితాన్ని రంగులమయంగా మార్చాలి. ఏం చేస్తే తనని సంతోషపెట్టగలను? తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే
తీసుకెళ్ళి ఉషకి కనిపించేలా పెడదాం. తన మనసు ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా ఈ పువ్వు తీసుకుంటుంది. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను తను రూమ్లోకి వస్తుంది కదా, తనకి కనిపించేలా ఇక్కడ పెడదాం. ఉషా పువ్వు తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటుందా తీసుకోదా? ఏవండి, ఎక్కడున్నారా? కాఫీ తాగుతారా? పువ్వు టేబుల్ మీద ఉంది. తీసుకుంటుందా తీసుకోదా? ఏవండి, నేను ఇటు మాట్లాడుతుంటే అటు తిరిగిపోయారేంటి? ఇటు తిరగండి, తిరగండి. ఇదేంటి పువ్వు లేదు, ఉషా కూడా లేదు, ఏమైంది? ఎవరి కోసం వెతుకుతున్నారు? నా కోసమా? మరి దేనికోసమా? ఇద్దరి కోసం. ఈ రోజా పువ్వు వెనకాల ఉన్న ఆ రొమాంటిక్ స్టోరీ ఏంటి? ఏం లేదు ఉషా, రాత్రంతా నువ్వేదో ఆలోచిస్తూ పడుకున్నావు కదా, ఉదయం లేచేసరికి నీ మనసు ప్రశాంతంగా ఉంటే నువ్వు ఈ పువ్వు తీసుకోవాలి అనుకున్నాను. నువ్వు ఈ పువ్వు తీసుకోకపోతే నీ మనసు ఇంకా ప్రశాంతంగా లేనట్టే అని అనుకున్నాను. తీసుకుంటావా లేదా అని ఎదురు చూశాను. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు ఈ పువ్వు తీసుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది తెలుసా? పువ్వు తీసుకున్నంత మాత్రాన మనసులో ఏం లేనట్టా? మనుషులు మనశ్శాంతిగా ఉన్నట్టా? ఏమో, నాకు అలా అనిపించింది అంతే. పువ్వుకి మనసుకి సంబంధం ఏంటి? అది మనసు బాలేకపోతే అందంగా ఉన్న వాటి మీదకి వెళ్ళదు, ఏదో ఆలోచిస్తుంది, ఎందుకో బాధపడుతూ ఉంటుంది. బాధలో ఉన్న మనసుకి అందంగా కనిపించే పువ్వులు, ఆకాశంలో కనిపించే మేఘాలు, సెలయేరులో వినిపించే స్వరాలు, మైదానంలో ఎగిరే సీతాకోక చిలుకలు ఇలాంటివి కనిపించవు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? మా విద్యాధరి మేడం ఉంది కదా, ఆవిడ చెప్పారు. ఇలాంటి విషయాలు ఆవిడకి చాలా తెలుసు. ఆవిడ సంగీతంతోనే అవతల వాళ్ళ మనసు మార్చేస్తుంది. అలాంటిది అవతల వాళ్ళ మనసులో ఏముందో ఆవిడ తెలుసుకోలేదా? ఇప్పుడు చెప్పు, ఈ పువ్వు నువ్వు తీసుకున్నావంటే నీ మనసు ప్రశాంతంగా ఉన్నట్టే కదా? పగిలిన గుండెలో ప్రశాంతత అంత తొందరగా చిగురించదండి. నేను మనశ్శాంతిగా ఉండాలి అంటే మన ఇంట్లో చాలా మార్పులు రావాలి. దానికి ఇంకా చాలా టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు కదా, మనసులో ఎలాంటి కలవరం లేదు కదా? చాలా థ్యాంక్స్. అది సరే గాని, భార్య కోసం పువ్వు తెస్తే ఇలా టేబుల్ మీద పెడతారా? మరేం చేయాలి?
పువ్వులు ఎప్పుడైనా భర్త తన చేతితో భార్య జల్లో పెట్టాలి. అప్పుడే భార్యకి సంతోషంగా ఉంటుంది. భర్త తెచ్చిన ఆ పువ్వుకి విలువ ఉంటుంది. అవునా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీ అమాయకత్వాన్ని చూసి అప్పుడప్పుడు నవ్వాలనిపిస్తుంది, అంతే. నువ్వు ఇలాగే నవ్వుతాను అంటే నేనెప్పుడు ఇలాగే అమాయకంగా ఉంటాను. చూస్తూ ఖరీదిందిలే కాలం ప్రేమ ఈ వింత కొత్తగా ఉందిలే నాలో నీ జతలో ఈ వేళ ప్రేమ ఈ హాయి పొంగుతోందిలే నాలో నా జతకై థ్యాంక్ యూ. ఎందుకు అలా చేసావు కిరణ్మయి? దేని గురించి అడుగుతున్నారు చెప్తే తెలుస్తుంది. అడిగితే ఏం తెలుస్తుంది? ప్రసాద్ ఇంటికొచ్చాడా? ఓ, మీకు తెలిసిందా? ఏ తెలియకూడదనుకున్నావా? చెప్పేవాళ్ళు చాలా మందే ఉన్నారు కదా, ఇంకా నేను చెప్పే అవసరం ఏముంది? మీ ప్రాణ స్నేహితుడు నీ భార్య నన్ను అవమానించింది అని మీ దగ్గర మొరపెట్టుకున్నాడా? ప్రసాద్ ఏమీ అలాంటి వాడు కాదు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, కూతుర్ని అల్లుణ్ణి చూసుకుని వెళదామని వచ్చిన మనిషిని అంతలా అవమానించి పంపిస్తావా? ఆయన స్థాయికి నేనివ్వాల్సిన మర్యాదే నేనిచ్చాను. ఆయన తాహతుకి ఆయన పొందాల్సిన గౌరవమే ఆయన పొందాడు. అతను నా స్నేహితుడు. నీ గర్వాన్ని పక్కన పెట్టి నా గౌరవాన్నన్నా కాపాడాల్సింది. అతను మీకు స్నేహితుడేమో, నాకు మాత్రం శత్రువే. ఏంటి శత్రువా? వాడు ఏ పాపం చేశాడని నీకు శత్రువయ్యాడు? ఏ మీకు తెలీదా? అతను మీకు మాయ మాటలు చెప్పి నా కొడుక్కి తన కూతుర్ని అంటగట్టాడు. ఇది సరిపోదా? ఏంటి కిరణ్మయ్య ఇది? నీకు 100 సార్లు చెప్పాను. కిరణ్కి ఉషాకి జరిగిన పెళ్లిలో ప్రసాద్ది ఎలాంటి తప్పు లేదు. నేను బ్రతిమలాడితేనే తను ఒప్పుకున్నాడు. అంతేకాని మన కొడుకుని తన కూతురికి అంటగట్టలేదు. కిరణ్కి ఇష్టం లేకుండా నిషాతో ఎక్కడ పెళ్లి చేస్తావో అని నేను ఉషానిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. కిరణ్ అభిప్రాయానికి నువ్వు గౌరవం ఇవ్వడం లేదని అలాంటి నిర్ణయం నేను తీసుకోవాల్సి వచ్చింది. మీ నిర్ణయం వల్ల ఎవరికి మేలు జరిగింది? ఈ పెళ్లి వల్ల ఎవరికి మంచి జరిగింది? చూశారుగా, ఎన్నడూ లేంది ఆ ఉష ఇంట్లో అడుగు పెట్టగాని కిరణ్ పరిస్థితి ఎలా అయిందో. అదే వాడు నిషాని పెళ్లి చేసుకునుంటే వాడి పరిస్థితి బాగుండేది. నువ్వు అనుకున్నట్టు కిరణ్ నిషాని పెళ్లి చేసుకుని ఉండుంటే వాడి పరిస్థితి ఇంకా దిగజారిపోయి ఉండేది. నిశ్చితార్థం రోజు వాడి ఇంటి నుండి పారిపోతుంటే ఆపింది నేను. ఇష్టం లేని పెళ్లి చేయనని భరోసా ఇచ్చి తనకిష్టమైన ఉషనిచ్చి పెళ్లి చేసింది నేను. నువ్వు బలవంత పెట్టి కిరణ్కి నిషకి పెళ్లి చేసుంటే కిరణ్ ఈ పాటికి ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉండేవాడు. ఒక పక్క క్షణానికో రకంగా మారుతున్న కిరణ్ ప్రవర్తనతో సర్దుకోలేక, మరో పక్క నిమిషానికో రకంగా సూటిపోటి మాటలతో వేధిస్తున్న నీ నుంచి తప్పించుకోలేక ఉష నలిగిపోతుంది. తన తండ్రికి తనకి మాటిచ్చి తీసుకొచ్చినందుకు ఉషా జీవితాన్ని ఎలా గొప్పగా మలచాలని నేను చూస్తుంటే నువ్వింకా తన జీవితాన్ని రోజు రోజుకి దిగజార్చే ప్రయత్నం చేస్తున్నా. అనండి, నన్నే అనండి. నేనే తప్పులు చేశాను, నేనే అందరి జీవితాలు నాశనం చేసేస్తున్నాను. అదేగా మీరు అనేది? తప్పు నీది కాదు కిరణ్మయి, నాది. కిరణ్కి ఇష్టం లేని పెళ్లి చేయకూడదు అనుకున్నాను. నీ కూతుర్ని గొప్పగా చూసుకుంటానని చెప్పి నా స్నేహితుడికి మాటిచ్చాను. ఇప్పుడు తన కూతురు కన్నీరు పెడుతూ ఉంటే ఆ కన్నీటికి సమాధానం చెప్పలేకపోతున్నాను.
ఇవి నేను చేసిన తప్పులు. ఈ తప్పులకి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం ఉండాలి. ప్రాయశ్చిత్తంగా ఉషని వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయిగా, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది కదా. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. నేను నా కొడుకు సంతోషంగా ఉంటాం. ఈ ఇంటి కోడలని తన పుట్టింటికి పంపించేస్తానంటే కూడా నీ మనసులో మార్పు రావటం లేదు. సరే, నువ్వు సంతోషంగా ఉంటాను అంటే ఆ అమ్మాయిని అలాగే తన పుట్టింటికి పంపించేస్తాను. నువ్వు మాత్రం అనుకున్నది సాధించినందుకు గర్వపడు. అబ్బా, ఈ సీన్ చూడ్డానికి ఎంత బాగుందో. మావయ్య గారు ఉషని సపోర్ట్ చేయడం, అత్తయ్య గారు ఉషని వెళ్ళగొడతానని అనడం, చివరికి అత్తయ్య గారే గెలిచారు. ఉషని పంపించేస్తుంది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఉషా, నీ పని అయిపోయింది. మా స్థాయి వాళ్ళు వాళ్ళ పనుల్లోకి తల దూర్చరు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నువ్వే స్థాయికి చెందిందానివో. అక్క, మన స్థానం ఎక్కడికి మారినా, మన స్థాయి ఎంత ఎత్తుకెదిగినా చేత్తోనే తింటాం. స్థాయి పెరిగింది కదా అని అరికాళ్ళతో ముద్దలు చేసి తినం కదా. డబ్బుంది కదా అని బంగారం కట్టుకోడు, వజ్రాలను భోజనంగా తినడు.